హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది కదా, దాని రిలేటెడ్ చాలామందికి చాలా డౌట్స్ అనేటివి ఉన్నాయి. నేను కొన్ని వీడియోస్ అనేటివి చేస్తాను, అంటే నేను అప్లై చేశాను, కొంచెం ఐడియా ఉందన్నమాట. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే ఫస్ట్ కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఫస్ట్ డౌట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ దగ్గర అడుగుతున్నారు. మేము ఆల్రెడీ రిజిస్ట్రేషన్ 2024లో చేసేసుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు చేసుకోవాలని అడుగుతున్నారు. కంపల్సరీగా ప్రతి ఒక్కరూ మళ్ళీ న్యూ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత మీరు రిజిస్టర్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత అక్కడ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఆధార్ నెంబర్కి ఒక్కటే ఆధార్ నెంబర్, మీ ఆధార్ నెంబర్తో ఒక్కసారి లాగిన్ అయినారంటే అది ఇంకా ఫిక్స్డ్ అనమాట, దాన్ని చేంజ్ చేయడానికి రాదు. అండ్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీ ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ కంపల్సరీగా ఇవ్వండి, ఎందుకంటే మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. వాళ్ళు ఓల్డ్గా అంటే డిఎస్సి అప్లై చేసినా మళ్ళీ ఇప్పుడు అప్లై చేస్తున్నా కూడా ప్రతి ఒక్కరు న్యూ రిజిస్ట్రేషన్ అనేది ఫిల్ చేయాలి. ఇది రిజిస్ట్రేషన్ రిలేటెడ్. మీ రిజిస్ట్రేషన్ మొత్తం యాజ్ పర్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో ప్రకారం మాత్రమే మీరు రిజిస్ట్రేషన్ దగ్గర డీటెయిల్స్ అనేటివి ఫిల్ చేయండి. అండ్ దాని తర్వాత మొత్తం మళ్ళీ మీరు కంపల్సరీగా రీచెక్ చేసుకొని డేట్ ఆఫ్ బర్త్, ఆధార్, మీ మదర్ అండ్ ఫాదర్ నేమ్స్, హౌస్ నెంబర్స్ అన్నీ రీచెక్ చేసుకున్న తర్వాత లాస్ట్కి జనరేట్ ఓటీపీ అని వస్తుంది. ఆ ఓటీపీని కనుక మీరు క్లిక్ చేసే ఓటీపీ మీ మొబైల్ నెంబర్కి వచ్చేస్తుంది. అప్పుడు అక్కడ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు మీ పాస్వర్డ్ అండ్ యూజర్ నేమ్ రెండు కూడా మొబైల్ నెంబర్కే వస్తాయి. ఇది వచ్చేసి రిజిస్ట్రేషన్ వరకు. ఇంకా నేను కొన్ని వీడియోస్ అనేటివి రిలీజ్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే.